రాష్ట్రంలో రాజధాని పైన ప్రతిపక్షము అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మావిగనని వైసీపీ, అమరావతిని టీడీపీ చెబుతుంది. దీనికి స్పందించేందుకు మనతో వైసీపీ నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షము అధికార పక్షం రాజధాని పైన ఎందుకు ఇంత వైరం కొనసాగుతుంది? ఆ ప్రశ్న వాళ్ళని అడగల్లా పాలకపక్షాన్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఒక సలహా ఇచ్చినాడు. అయ్యా 1,00,000 ఎకరాలు ఏంది, 2 లక్షల కోట్లు ఏంది, ఇది అయ్యేదే పోయేదే, ఒక పక్క జీతాలకు డబ్బులు లేవంటున్నారు, ఒక పక్క మొత్తం సంక్షేమం అంతా ఆగిపోయింది. ఈ పరిస్థితిలో చేయలేని, ఇప్పుడు మనకు చింతకాయనో మామిడికాయ అంటే చెట్టెక్కి తెంపుకుంటాము, చుక్కను తేవాలంటే వీలవుతుందా? కాబట్టి ఇది సులభమైన పద్ధతి. చూడండి, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం కారిడోర్గా డెవలప్ చేయండి, ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇక్కడ కట్టుకోండి అని ఆయన సలహా ఇచ్చినాడు. దానికి వాళ్ళు కోపము, ఆక్రోశము, అసలు రకరకాల నవరసాలు ప్రదర్శిస్తున్నారు. అది ఎందుకో మాకైతే అర్థం కాదు. 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పటికీ రాజధాని లేకుండా చేసినటువంటి వైసీపీ రాజధాని గురించి మాట్లాడే అర్హత లేదు అని టీడీపీ అంటుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు కదా? మీరు అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరేం చేసినారు? రోడ్లన్న కనీసము ఇప్పటికి కూడా కరకట్ట రోడ్ ఏమైనా డబుల్ రోడ్ చేసుకున్నారా? అమరేశ్వరుని ఆలయం పేరు మీద ఏదైతే అమరావతి పేరు పెట్టినారో ఆ ఊరికి సింగిల్ రోడ్ తప్ప ఇంతవరకు డబుల్ రోడ్ ఉందా? ఆ గుడికి ఏమన్నా మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏమన్నా చేసినారా భగవంతునికి? మీకేముంది హక్కు? మాకు 2019 వచ్చిన తర్వాత సెటిలింగ్ డౌన్ టైమే మాకు సంవత్సరం, అంతలోపల కోవిడ్ వచ్చింది. అంతలోపల వికేంద్రీకరణ అనే ప్రపోజల్లో పోతే వైజాగ్ను, గుంటూరును, మన కర్నూలును, రాయలసీమ ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే కోర్టుకు పోయి ఆపినారు. వాళ్ళు కోర్టుకు పోయి ఆపి మీరేం చేయాలంటే, ఆపినది మీరు కదా, మీరు ఆపినారు. ఏం చేయాలంటే ఎట్లయితుంది? ఇది ఎట్లుందంటే ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టకుండా నువ్వు తినలే అంటే పెడితే కదా తినేది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధానిని 3 ముక్కలాట చేస్తూ ఈరోజు మావిగానతో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి అభివృద్ధి కాకుండా అడ్డుకుంటుంది వైసీపీ అని టీడీపీ నేతలు అంటున్నారు, మంత్రులు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఎవరు అడ్డుకున్నారు? మా చేతులు ఏముంది కాబట్టి ఇప్పుడు అడ్డుకుండేదానికి? ఏముంది మా దగ్గర అడ్డుకుండేదానికి? మొత్తం మీరే కదా ఉండేది, మొత్తం కింద మీదే పైన మీదే అన్ని చోట్ల మీరే. మేము సలహా ఇచ్చినాము. దాంట్లో సలహా మీకు నచ్చితే స్వీకరించండి, దాంట్లో అర్థం నచ్చితే స్వీకరించండి, పేరు మార్చుకోవాలంటే మార్చుకోండి. సలహా ఆపినారంటే మీరా మేమా ఆపినేది? మీరు ఆపినేది. 2014 నుంచి 19 వరకు ఏం చేయకుండా మీరు ఆపినారు. 2019 నుంచి 24 మేమేం చేయకుండా కూడా మీరే ఆపినారు. ఆ రోజు మీరు ఆపినారు, 2019 నుంచి కూడా మీరే కదా ఆపినేది. మీరు కోర్టుకు పోయి ఆపినందుకు కాదు ఆగిపోయినది. ఈరోజు మేమేమి సలహా, ఇప్పుడు మేమేమి ప్రతిపక్షంలో ఉన్నాము, మేము ఎట్లా ఆపుతాం మిమ్మల్ని? అదిగాక మీరు అత్యంత పవర్ఫుల్గా ఉన్నారు, ఢిల్లీలో కూడా మీరే ఉన్నారు, పైన కింద అన్ని మీరు పెట్టుకొని మీరు మీకున్న ఏదైతే చేయలేని పనులు మా మీద ఎందుకు మోపుతున్నారు? మేము సలహా ఇచ్చినామండి, ఇదైతే బాగుంటుంది చూడని చెప్పి తీసుకో, లేదా డిస్కస్ చేయి, లేదా కూర్చుందాం. ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించింది ఒకటి చెప్తా. రాష్ట్రానికి సంబంధించింది ఫస్ట్ ఒక రాజధాని పెట్టాలా. ఆల్ పార్టీ మీటింగ్ ఎప్పుడైనా పెట్టినారు? 2014లో పెట్టినారు? లేదు కదా. ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టలేము మేము. మళ్ళీ ఈరోజు పెట్టొచ్చు కదా, పెట్టండి, అందరి సలహాలు సూచనలు తీసుకోండి. గతంలో టీడీపీ ప్రభుత్వం మొదటగా ప్రారంభమైనప్పుడు రాజధానికి 30,000 ఎకరాలు ఇచ్చినా మేము సహకరిస్తామని చెప్పినటువంటి ప్రతిపక్ష నేత ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓ రకము, ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత ఓ రకం మాట్లాడుతున్నాడు అనేది టీడీపీ నేతలు చెప్తున్నారు. మరి ఇది ఆ రకం ఈ రకం ఏ రకం లేదు, ఒకటే రకమే ఉండేది. ఆ రకం ఏమంటే ఒకటే రకము, దాంట్లో వికేంద్రీకరణ అనేది ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి ప్రగతి లేదు అనేది ఒక కాన్సెప్ట్. సరేనా? ఆ తర్వాత ఫస్ట్ పాయింట్ ఏమంటే, మీకు రాజధాని కట్టేదానికి మ్యాండేట్ ఉందా, నగరం కట్టేదానికి మ్యాండేట్ ఉందా? మేము రాజధానికి ఎప్పుడు అగెన్స్ట్ కాదే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటారు కదా. నేనేమి ఆ రోజు కూడా బిల్డింగ్లకు ఎప్పుడు అగెన్స్ట్ కాదే. మీరు నగరం కట్టేదానికి పూనుకుంటున్నారు. నగరం అనేటప్పటికీ 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు అనేది వడ్డీలు, సంవత్సరానికి 20,000 కోట్లు ఈ ప్రకారం వడ్డీలు అయితే ఇవన్నీ కాని పనులు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినారు, అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాజధాని పేరు మీద నగరం కట్టేదానికి పూనుకొని, అంటే పేరుకు రాజధాని కానీ మీరు కడుతుండేది నగరం.
అయితే చేస్తుండేది రియల్ ఎస్టేట్. సో రాజధాని పేరు మీద నగరం కట్టేదానికి పోయి నగరం కట్టేదాని భాగంగా రియల్ ఎస్టేట్ చేస్తూ అసలు రాజధానే లేకుండా చేస్తారా మీరు అని. ఇప్పుడు 2014 నుంచి 19 5 ఏళ్ళు మీరే కదా ఉండేది. ఏం కట్టినారు మీరు? 19 నుంచి 24 మేము కట్టనీకి పోయినాం, మమ్మల్ని ఆపినారు. 24 నుంచి ఇప్పుడు కడుతూనే ఉండారు. ఎప్పుడన్నా పోయి చూడండి, నీళ్ళే ఉంటాయి దాంట్లో. అసలు రాజధాని లేకుండా చేస్తారని. ప్రగతి ఆపినేది మీరు, పని ఆపినేది మీరు. 2014 నుంచి 19 ఆపినేది మీరు, 19 నుంచి 24 ఆపినేది మీరు, 24 నుంచి ఇప్పుడు కూడా ఆపుతుండేది మీరు. అన్నీ మీరే చేస్తున్నారు. ఫైనల్గా రాజధాని లేకుండా చేస్తారేమో అనే భయంతో పక్కన సులభంగా ఉంది చూడండి, పోర్ట్ ఉంది, రైల్వే లైన్ ఉంది, నేషనల్ హైవే ఉంది. పైగా ఇప్పుడు నాకు వస్తాను కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రాంతము ఎక్కడ మీకెందుకు నచ్చలేదు నాకు చెప్పండి. మీకు నచ్చనప్పుడు మీ టీడీపీ ఆఫీసు, జనసేన ఆఫీసు ఎందుకు అక్కడ కట్టుకున్నారు? మీకు అంత నమ్మకం ఉంటే మీ టీడీపీ ఆఫీసు, జనసేన ఆఫీసు ఎందుకు మీరు ప్రాంతంలో కట్టుకోలేదు చెప్పండి? ఎందుకు మెయిన్ రోడ్ మీద కట్టుకున్నారు? పబ్లిక్ అనుకూలంగా ఉండాలని కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? అయ్యా రాజధాని అంటే బిల్డింగులు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులు ప్రజలున్న చోట కడతారు కానీ పొలాలలో ఎందుకు కడతారు? ప్రజలు లేని చోట ఎందుకు కడతారు? వైసీపీ రాజధానికి వ్యతిరేకం కాదు, రియల్ ఎస్టేట్కు మాత్రమే వ్యతిరేకము. అభివృద్ధి కాకుండా ఒకే చోట అభివృద్ధి కావడంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందికి గురవుతారు. కనుక మొత్తం అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే మావిగన్ అభివృద్ధే కరెక్టు అనేది వైసీపీ చెబుతుంది. దీనికి సంబంధించి ఏదైతే టీడీపీ నేతలు చెబుతున్నారో ఇదంతా అసత్య ఆరోపణలు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టి రియల్ ఎస్టేట్ చేస్తుంది టీడీపీ అనేది వైసీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు.